కారు షాకులతోనే కక్కావికలమైన కాంగ్రెస్కు కమలం పార్టీ కూడా ఖతర్నాక్ ఝలక్కలిస్తోంది. గద్వాల జేజమ్మ మాజీ మంత్రి డీకే అరుణ కాషాయం కండువా కప్పుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. నిన్న ఉదయం బీజేపీ నాయకుడు రామ్ మాధవ్తో చర్చల తర్వాత ఢిల్లీ బయలుదేరిన ఆమె కమలం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. కమలం గూటికి డీకే అరుణ, బీజేపీ కండువా మార్చుకున్న గద్వాల జేజమ్మ, అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్తో 8 మంది ఎమ్మెల్యేలు కారెక్కగా తాజాగా ఆ పార్టీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి డీకే అరుణ ఊహించని షాక్ ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో డీకే అరుణ కాషాయం కండువా మార్చుకున్నారు. మంగళవారం ఉదయం బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ డీకే అరుణ నివాసంలో కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు చర్చించారు. బీజేపీలోకి రావాలని ఆమెను ఆహ్వానించారు. తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఫోన్లో మాట్లాడించారు. రాజకీయ భవిష్యత్కు అమిత్ షా భరోసా ఇచ్చారు. అయితే అమిత్ షా హామీతో డీకే అరుణ మంగళవారం సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అర్ధరాత్రి దాటాక ఆమె అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. అమిత్ షా డీకే అరుణకు కాషాయం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రామ్ మాధవ్ గారి యొక్క వారి ఇనిషియేటివ్తోన ఈరోజు అమిత్ షా గారిని కలిసి బీజేపీలో వారు చేరడం జరిగింది. అయితే గద్వాల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన డీకే అరుణను మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయించాలని తొలుత టీపీసీసీ భావించినా బరిలో నిలిచేందుకు ఆమె ఆసక్తి చూపించలేదు. అంతలోనే అరుణ పార్టీ మారడం టీపీసీసీ పెద్దలకు ఊహించని పరిణామంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భావిస్తోంది. ఓవైపు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నా బలమైన నేతలను ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దించి సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో డీకే అరుణ దూరం కావడం ఆ పార్టీకి మింగుడు పట్టం లేదు. క్యాంపెయిన్ కమిటీ వైస్ చైర్మన్ గా ఉన్న అరుణ పార్టీని వీడడం కాంగ్రెస్ పెద్దలను తీవ్ర కలవరానికి గురిచేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అలాగే మరింత లోతైన విశ్లేషణ అందించడానికి ఢిల్లీ నుంచి మా కరస్పాండెంట్ శిరీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూస్ రూమ్ నుంచి మా కరస్పాండెంట్ రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మొదట ఒకసారి శిరీష్ వద్దకు వెళ్దాం. శిరీష్, ఏం జరుగుతోంది ఈరోజు? మరి కాసేపట్లో మోడీతో కూడా మోడీని కలవనున్నారు డీకే అరుణ. అంటే కాంగ్రెస్కి సంబంధించి షాకులు తగులుతూనే ఉన్నాయి. రమణ, ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీని మరింత వీక్ చేయాలన్న వ్యూహంతో బీజేపీ అధిష్టానం ఉన్నట్లుగా కూడా కనపడుతుంది. ఒకవైపు టీఆర్ఎస్, మరొక వైపు బీజేపీ, ఈ రెండూ కూడా కలిసి ఒక వ్యూహంతో వెళ్లడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలహీనం చేయడం ద్వారా బీజేపీ బలోపేతం కావడానికి సహకరిస్తున్న పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం కనపడుతుంది. ఒకవైపు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా పార్టీలోకి తీసుకుంటున్న విషయం అనేది కూడా మనం చూడవచ్చు. మరొక వైపు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారో వాళ్ళని బీజేపీ తన దగ్గరికి తీసుకుంటున్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. అంటే అధికార ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ తీసుకుంటుంటే ఎక్స్ ఎమ్మెల్యేలని కానీ లేకపోతే ముఖ్య నాయకులను కానీ తీసుకోవడం ద్వారా బీజేపీ బలోపేతమైంది అన్న సంకేతాలని కూడా పార్టీ పంపే ప్రయత్నం కూడా చేస్తోంది. అయితే నిన్న రాత్రి అర్ధరాత్రి 1 ప్రాంతంలో 1:10 ప్రాంతంలో డీకే అరుణ బీజేపీ కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది. అమిత్ షా తోటిను ఇతర నేతలతోటి కూడా సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత బీజేపీలో చేరుతున్నట్లుగా కూడా ఆమె ప్రకటించడం కూడా జరిగింది. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా సీరియస్ గా చూస్తుంది. ఒక పక్క ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఇప్పటి వరకు కూడా బీజేపీ తరఫున తెలంగాణలో పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థుల్ని ఒక్కరిని కూడా మార్చని పరిస్థితి అనేది కూడా మనం చూడొచ్చు. అంటే ఒక్కరిని కూడా ఇప్పటి వరకు ప్రకటించిన పరిస్థితి అనేది కూడా ఉంది. 2-3 రోజుల నుంచి ఇదే విధమైన దాటవేత ధోరణి కూడా బీజేపీ ప్రదర్శిస్తూ వస్తోంది. ఈ రోజు లిస్టు రావచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నప్పటికీ కూడా ఒకవేళ లిస్టు వచ్చినప్పటికీ అక్కడ పోటీ లేనిది లేదా ఇతర పార్టీల నుంచి రావడానికి. శిరీష్, ఒక్క నిమిషం మనకి న్యూస్ రూమ్ నుంచి రాజేష్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, అసలు ఏం జరుగుతోంది? బీజేపీ బలోపేతం అయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా తెలంగాణలో? అండ్ ఈ కాంగ్రెస్ కి సంబంధించినంత వరకు కూడా చావు దెబ్బ కొడుతూనే ఉంది. అండ్ టీఆర్ఎస్ మరి అదే కోవలోకి బీజేపీ కూడా చేరుతోందా? అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అనుకోవచ్చు?
రమణ, మనం చూస్తున్నాం ఇప్పటివరకు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఇప్పటివరకు అందరూ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళని మనం చూసాం. కానీ దానికి భిన్నంగా నిన్న మాజీ మంత్రి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గద్వాల్ జేజమ్మ అనే పేరున్న డీకే అరుణ గారు బీజేపీలో జాయిన్ కావడం కొంత రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ప్రధానంగా ఆమె ఈరోజు బీజేపీలో జాయిన్ కావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆమె గత కొద్ది రోజులుగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది కాంగ్రెస్ నాయకత్వం పైన. ఎందుకంటే ఆమెతో పాటు ఆమె కూతుని కూడా టికెట్ అడిగినప్పటికీ కూడా ఇక్కడ ఇవ్వలేదు. కేవలము అక్కడ రాజకీయ కారణాలు, ముఖ్యంగా జైపాల్ రెడ్డి ఏదైతుందో జైపాల్ రెడ్డి మధ్యలో డీకే అరుణ మధ్యలో కొంత రాజకీయ వైరుధ్యం వస్తూ ఉంది. ఇప్పుడు కాదు, గత కొద్ది రోజులుగా కొనసాగుతూ వస్తుంది. ఎలాగైనా సరే డీకే అరుణ ఒక మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి డీకే అరుణను కొంచెం తగ్గించాలని ఒక ప్రయత్నం మరొక వర్గం చేస్తుందని చెప్పేసి ఆమె చాలాసార్లు వాళ్ళ సన్నిహితులతో చెప్తూ రావడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్లో అలా అడ్జస్ట్ అవుతూ వస్తున్నానని చెప్పేసి చెప్పింది. కానీ మొన్న జరిగిన ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థికి సంబంధించి కూడా డీకే అరుణ మరొక అభ్యర్థిని ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కాదని చెప్పేసి వంశీచందర్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఆమె కొంత జీర్ణించుకోలేకపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉంటే భవిష్యత్తు లేదు, ఇక్కడ ఇప్పటికే పార్టీ అంతా కూడా పూర్తిగా కనుమరుగే పరిస్థితి కనబడుతుంది అని చెప్పేసి కూడా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది నిన్న కొంతమంది సన్నిహితులతోటి. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకత్వం సరిగా లేదు అని చెప్పేసి నేపథ్యంలోనే ఈ దాన్ని క్యాచ్ చేసుకున్న బీజేపీ ఇప్పటివరకు మనం చూసాం. పార్టీ మారినప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో. కానీ ఇది గమనించిన బీజేపీ వెంటనే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులలో వాళ్ళ వైపు దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే డీకే అరుణ వైపు వాళ్ళు ఒక మగ్గు చూపారు. ఈ నేపథ్యంలో రామ్ మాధవ్ కూడా నిన్న ఉదయం నుంచి కూడా డీకే అరుణ ఇంట్లో సమావేశమయ్యారు. ఆ యొక్క చర్చలు జరిగిన తర్వాత వెంటనే అమిత్ షాతో మాట్లాడించడం, ఆ వెంటనే ఆమెను ఢిల్లీకి తీసుకువెళ్ళి అర్ధరాత్రి సమయంలోనే అమిత్ షా నుంచి కండువా కప్పించుకోవడం, మరికొద్దిసేపట్లోనే అంటే 10:30 సమయంలోనే నరేంద్ర మోదీతో కూడా ఆమె భేటీ కాబోతుంది. ఇవన్నీ చూస్తుంటే కూడా ఖచ్చితంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ బలపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ బీజేపీ నేతలంతా కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే డీకే అరుణ లాంటి నాయకురాలు ఈరోజు బీజేపీలో జాయిన్ కావడం కొంత పార్టీకి బలం చేకూరుతుందని కూడా చెప్తున్నారు. ఇక డీకే అరుణనే కాదు, డీకే అరుణతో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ శ్రేణులు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్లు, ముఖ్యంగా ఒక 2-3 సిట్టింగ్ ఎంపీలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. దీనికి సంబంధించి కూడా బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిందని ఒక చర్చ జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఏదైతే పెద్దపల్లికి సంబంధించి కూడా చూస్తూ ఉన్నారు. రాజేష్, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. ఒక్క నిమిషం శిరీష్తో కూడా మాట్లాడదాం. శిరీష్, చెప్పండి. రమణ, ప్రస్తుతం డీకే అరుణ చేరికపై మాట్లాడడానికి కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ మనతోటి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తోంది? దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమా? ఆమె నాకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది, నా గోడు ఎవరు వినలేదు, నాకు తీవ్ర అన్యాయం చేసిందని చెప్పేసి కూడా ఆమె ఆరోపించడం జరిగింది. డీకే అరుణ నిన్న అర్ధరాత్రి 1:10 అమిత్ షాను కలిసి పార్టీలో చేయడాన్ని ఎట్లా చూస్తారు? దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం? డీకే అరుణ చాలా సీనియర్ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీలో చాలా బలమైనటువంటి నాయకురాలు అని చెప్పొచ్చు. 2 సార్లు తను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తున్నది. డీకే అరుణ గారికి కూడా మొన్న టికెట్ ఇవ్వడం జరిగింది. తను పోటీ చేశారు, సరే దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగింది. ఇంకా తనకు ఇంకేమైనా కావాలంటే మాట్లాడడానికి రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కావాలన్నా కలుస్తారు, కుంతియా గారు అవైలబుల్ ఉన్నారు, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడైనా అవైలబుల్ ఉన్నారు. కానీ వినలేదు అనేటటువంటిది అయితే నేను భావించట్లేదు. కానీ తన కారణాలు ఏమున్నాయో అంతకంటే బెటర్ పొజిషన్ ఏమన్నా దొరుకుతుందని ఇవాళ బీజేపీకి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నదని నేను భావిస్తున్నాను. నాకైతే ఐడియా లేదు. కానీ ఒక్కటి చెప్పగలను, ఇవాళ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఒక స్పష్టమైనటువంటి విధానాల పరమైనటువంటి వ్యతిరేకంగా జరుగుతున్నట్టు ఎన్నికలు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ఒక అరాచకత్వాన్ని సృష్టించడం కోసం గత 4.5 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రయత్నం ఒకవైపు, భారత రాజ్యాంగం వెలుగులో భారతదేశాన్ని పాలించే విధానాన్ని తీసుకురావాలని రాహుల్ గాంధీ ఇంకొక వైపు ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఇది జరగడం దురదృష్టకరంగానే నేను భావిస్తూ ఉన్నాను. మేము దాన్ని ఆత్మపరిశీలన చేసుకొని ఇంకా ఇటువంటి ఏమన్నా ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. సో ఇది రమణ, మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని లైట్ గానే తీసుకుంటున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఈ రోజు ప్రధానమంత్రిని 10:30కి డీకే అరుణ మర్యాదపూర్వకంగా కలుస్తారు. అయితే మరిన్ని చేరికలు అనేవి కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత ఒకరిద్దరు అంటే ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కానీ, లేకపోతే పెద్దపల్లి నుంచి మరొక ముఖ్య నేత కానీ, ఇట్లా కీలకమైన నేతలు కూడా టచ్ లో ఉంటున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడ కనుక టికెట్లు రాని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు చూసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బీజేపీ ఆయా స్థానాలకు సంబంధించిన టికెట్లకు సంబంధించి అభ్యర్థులను
ఖరారు చేయకుండానే అలాగే హోల్డ్ లో పెట్టి ఉంచిన పరిస్థితి అనేది కూడా కనపడుతుంది. ఈ రోజు ఒకవేళ ప్రకటించినప్పటికీ కూడా కేవలం 8 స్థానాలను మాత్రమే ప్రకటిస్తారు, మరొక 8 స్థానాలని హోల్డ్ లో ఉంచుతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. కొద్దిసేపు క్రితమే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా ఢిల్లీకి వచ్చారు. ఆయన కూడా మరికొద్దిసేపట్లో అమిత్ షా తోటి అదేవిధంగా ప్రధాని తోటి కూడా సమావేశం కానున్నారు. రమణ. ఓకే శిరీష్ అండ్ రాజేష్, మనం అంటే ఈ టోటల్ వ్యవహారాన్ని చూస్తే కనుక, అంటే డీకే అరుణ ఎపిసోడ్ చూస్తే కనుక గద్వాలకు సంబంధించినంత వరకు కూడా అరుణకి డీకే అరుణకున్న ఫాలోయింగ్ మనకు తెలుసు. ఖచ్చితంగా ఒక పర్టికులర్గా మంచి పట్టున్నటువంటి నాయకురాలు. మరి ఇటువంటి సీనియర్ నేతని కాంగ్రెస్ ఎందుకని పట్టించుకోకుండా టికెట్ కేటాయించకుండా చేస్తూ ఉంది? అండ్ కాంగ్రెస్ వైపు నుంచి మనం ఏం ఆలోచించవచ్చు? రమణ, మనం చూడవచ్చు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని కూడా చెప్పుకోవచ్చు. మొన్న గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలను కూడా కనీసం కాపాడుకోలేని పరిస్థితిలో ఉంది. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలోనే ఈరోజు పార్లమెంట్ లోక్సభ అభ్యర్థులను కూడా ప్రకటించేందుకు ఏదైతే ఫస్ట్ జాబితా విడుదల చేసింది, సెకండ్ జాబితా విడుదల చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కొంత జంకుతుందన్న పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సెకండ్ జాబితా విడుదల చేయాలంటే ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. కనీసం బీఫామ్ ఇచ్చిన తర్వాత ఉంటారా లేదా బీఫామ్ తీసుకునే పరిస్థితులు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో లేరన్న విషయం కూడా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు చాలామంది ఎవరు లేరు, పోటీ చేయడానికి ఎవరు లేరనేది తెలుస్తుంది. మరి ఈ మధ్య ఈ రోజు యాక్చువల్గా నిన్న నైటే ఈ యొక్క కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కూడా తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే రేపు మరి కనీసం బీఫామ్ తీసుకునే పరిస్థితి ఉందా, తీసుకున్న తర్వాతనే పోటీ చేస్తారా, తిరిగి మరి వేరే పార్టీలో చేరుతారా అనే పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం సీరియస్గా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి నెలకొంది, ఎక్కడ లోపం ఉంది, రాష్ట్ర నాయకత్వంతో లోపం ఉందా, ఎక్కడ ఉంది దానిపైన ప్రస్తుతము సమీక్ష సమావేశాలు నిర్వహించబోతుంది. కానీ ఈరోజు యాక్చువల్గా నిన్న సాయంత్రమే సెకండ్ జాబితా విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆ యొక్క జాబితాను కూడా విడుదల చేయట్లేదు. మరి చేస్తుందా లేదా మొదటి విడత ఏదైతే 6 మందిని ప్రకటించిందో దాంతోటే సరిపెట్టుకుంటుందా లేదా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే మరికొంతమంది సీనియర్లు కూడా బీజేపీ వైపు చేరే అవకాశం ఉందనేది కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తున్నారా, టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్తున్నారా ఏందనేది చూడాల్సి ఉంటుంది. ఇక బీజేపీ కూడా సెకండ్ లిస్టు విడుదల చేయాల్సి ఉన్నప్పుడు కూడా బీజేపీ కూడా ఆ లిస్టును ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నిన్న ఏదైతే డీకే అరుణ జాయిన్ అయిన తర్వాత ఆ యొక్క లోక్సభ స్థానం నుంచి కూడా డీకే అరుణ పోటీ చేస్తున్న వార్తలు విన్న నేపథ్యంలోనే ఈమెతో పాటు రాబోతున్నారు కాబట్టి ఈ లిస్ట్ కూడా ఆపే అవకాశం అయితే కనబడుతుంది. మరి ఏం జరగబోతుందో చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.